ఇక కవిత లేఖతో తెలంగాణ రాజకీయాల్లో పెళ్లిను దుమారం రేపుతోంది. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ అటాక్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసే ముందు బీఆర్ఎస్ లో దెయ్యాలెవరో చెప్పాలని మంత్రి పొన్నం ప్రశ్నించారు. అటు కేటీఆర్ కు సిస్టమ్ స్ట్రోక్ తగిలిందని మంత్రి సీతక్క విమర్శించారు. ఆరోపణలకు రియాక్ట్ అయ్యే అవసరం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే కంటే ముందు మీ పార్టీలో మీ కుటుంబ సభ్యురాలు కేసీఆర్ గారు దేవుడు, పక్కన కొంతమంది దయ్యాలు ఉన్నారు. నా లేఖ లీక్ కావడం అంటేనే దానికి నిదర్శనం చెప్పిన దానికి జవాబు చెప్పి దాని తదుపరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే మేము మా నాయకత్వం తప్పకుండా జవాబు చెప్తామని మనకి. మోడీ దగ్గర ప్రశంసల కోసం ఇవాళ సిస్టర్ స్ట్రోక్ తో బాధపడుతున్న కేటీఆర్ గారు మా రాహుల్ గాంధీ గారిని, సోనియమ్మను, సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మరి రకరకాలుగా మాట్లాడుతూ శునకానందం పొందుతా ఉన్నారు. మరి తెలంగాణకు సిగ్గుచేటు రేవంత్ రెడ్డి ఉండడం లేకుంటే ఇంకోరు ఉండడం అని మాట్లాడే అర్హత నీకుందా అని నేను అడుగుతున్నా. నువ్వు ముందుకొచ్చి నీకు నీతి నిజాయితీ రీతి ఉంటే కాళేశ్వరం నువ్వే కదా కట్టించినావు, ఎందుకు కూలిందో, కాళేశ్వరం ఎందుకు కూలేశ్వరం అయిందో దానికి జవాబు ఇవ్వు. ఇంకా సిస్టర్ స్ట్రోక్ లాంటి స్ట్రోకులు చాలా ఎదుర్కొంటావు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే. కవిత తన చెల్లెలు తనకే ఏకుమేకై మరొక పవర్ సెంటర్ కావడంతో మతి భ్రమించి కేటీఆర్ గారు ఆ ఎపిసోడ్ని డైవర్ట్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పసలైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ గారు ఫస్ట్ చేయాల్సింది తన ఇంట్లో రగులుతున్న కుంపటిని సరిపెట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు? మతి సీమితం లేకుండా ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో దొక్కి రాజ్యాంగ పద్ధతులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మీద మాట్లాడడాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. బహిరంగంగా తిట్టుకునే స్థాయికి వచ్చారు. ముందు దాని సంగతి చూసుకోండి. కేటీఆర్, మీ పార్టీ సంగతి, మీ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ ఆధిపత్య పోరులు దాన్ని సరిచేసుకోండి. కవిత చేసిన లొల్లికి బయటికి వచ్చి ప్రెస్ మీట్లో కవిత్వంతో పాటు అంటే చెల్లి కవిత చేసిన లొల్లికి కవిత్వం చెప్తూ ముందుకు వచ్చినటువంటి మన తెనాలి రాముడు, అంటే ఆ రోజు విజయనగరంలో వికట కవి తెనాలి రాముడు లెక్క అయిపోయాడు ఇవాళ మన కేటీఆర్ గారు. ఎందుకంటే తలకు తోకకు సంబంధం లేకుండా ప్రెస్ మీట్ పెట్టిండి అలా. మీ అయ్య కాళేశ్వరంలా, మీ బావ కాళేశ్వరంలోనే, నువ్వు ఈ ఫార్ములా రేస్ కేసులో, మీ చెల్లె లిక్కర్ కేసులో మొత్తం కుటుంబమే పూర్తిగా అవినీతి ఆరోపణలో కూరుకున్నాక, అవినీతి చేసినాక, లక్షల కోట్లు దోచుకున్నాక మీరేం చేయాల్సిన పరిస్థితిలో మీకే తెలియని పరిస్థితిలో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనేది సభ్య సమాజానికి అంతా తెలుసు. ప్రత్యేకించి ఫస్ట్ నీ ఇల్లు సరిదిద్దుకో, ఫస్ట్ దాని సంగతి చూసుకో.